శీర్షిక స్థిరమైన విశ్వాసం. ఈ వచనాలలో యేసు శిష్యులకు ముందుగా వచ్చే కష్టాలను స్పష్టంగా తెలియజేస్తున్నారు. తన నామం కోసం నిందలు, నిర్బంధాలు మరియు ధైర్య పరీక్షలు ఎదురవుతాయి అని చెప్పారు. అయితే ఈ కష్టాలను ఎదుర్కొనే సమయంలో నీవు ముందు ఏమీ ఆలోచించవద్దు. ఎందుకంటే నేను నీకు చెప్పగలిగే జ్ఞానం, మాటలను అందిస్తాను అని ప్రభువు హామీ ఇస్తున్నాడు. ప్రతి కష్టం మనకు సాక్ష్యమిచ్చే అవకాశంగా మారుతుంది. మన విశ్వాసానికి బలమైన పునాది ఉండాలి, ఎందుకంటే ఈ ప్రయాణంలో మనకు ఇతరుల నుండి నిందలు మరియు విడదీయబడడం కూడా ఎదురయ్యే అవకాశముంది. అయితే యేసు అనుగ్రహం మనతో ఉంటుంది. కష్టాలను భరిస్తే నిత్యజీవం మనకు లభిస్తుంది. పాఠం: కష్టాల్లో కూడా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మరియు దేవునిపై పూర్తిగా ఆధారపడటం ముఖ్యము. ప్రార్థన. ప్రియమైన ప్రభువా, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి, నా జీవితం ఎంత కఠినంగా ఉన్నా నిన్ను విశ్వసించగల నమ్మకం ఇవ్వు. నా మాటలు, పనులు నీకు సాక్ష్యమివ్వగలవిగా ఉండేలా దయచేయు. ప్రతి కష్టాన్ని నీ మహిమ కోసం ఉపయోగించు.